సెక్రటేరియల్ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నాను. మాకు 5 నెలల క్రితం సీఎం గారు సంతకం చేశారు. ఇక్కడ పని అవకాశాలకు తీసుకోమని మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జీవో పాస్ చేయండి సార్ అని చెప్పేసి ప్రతి అధికారి కాడికి మేము తిరుగుతూనే ఉన్నాం. ప్రతిరోజు తిరుగుతున్నాం సార్. మా పని భద్రత కోసం మాకు పని భద్రత కల్పించండి, పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరి మేము వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇంతవరకు మాకు ఏ స్పందన లేదు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అక్కడ ఉంది ఫైలు, సిఆర్డీ కార్డు ఉందంటున్నారు, ఫైనాన్స్లో ఉందంటున్నారు, జేడీలో ఉందంటున్నారు, కమిషనర్ దగ్గర ఉందన్నారు. ఏ అధికారి కాడికైనా కానీ మేము వెళ్తూనే ఉన్నాం. ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఒకళ్ళు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు. ఏం చెప్తున్నారంటే రేపు 1 గంట, 2 గంటలు, 3 గంటలు అన్ని సమయాలు కేటాయించి చెప్తున్నారే తప్ప మీకు అయింది అని చెప్పేసి మాకెవరు కూడా చెప్పలేదు సార్. ఎవరు కూడా మాకు నమ్మకంగా కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ మాకు కనిపించలేదు. అందుకని ఈరోజు మేము ఈ రోడ్డు మీద కూర్చోవాలి. ప్రతిసారి మా పొట్టకూటి కోసం మేము రోడ్ల మీద కూర్చొని ఈ పాటలు పడాల్సి వస్తుంది. వాళ్ళేమో నవ్వుకుంటూ వాళ్ళు చిరాకిచ్చుకుంటూ వెళ్తున్నారు అధికారులు. మాకేమో బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మాకు సీఎం గారు చేసిన సంతకానికే లేదు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలో మాకేం తెలియట్లేదు సార్. అధికారుల దగ్గర ఉందంటున్నారు కాబట్టి ఆ అధికారులు ఎవరో ముందుకొచ్చి మీ పని మేము కల్పించే వాళ్ళం అని చెప్పేసి అంటే సార్ మాకు సంతోషమే. అప్పటి వరకు మేము ఇలాగే కూర్చుంటాము. ఆ దయ్యుండా మహారాజులు ఎవరో, ఆ సంతకాలు చేసే వాళ్ళు ఎవరో వచ్చి మేము చేసామని చెప్పేసి మా పని భద్రత పూర్తయిందని చెప్పేసి చెప్పిన దాకా మేము ఇక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తాం. అమ్మా, ఇంతకుముందు 2-3 సార్లు కూర్చున్నారు, 4-5 రోజులు చేశారు. అప్పుడు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా రెస్పాన్స్ వచ్చింది అనుకుని చేస్తున్నారు. అట్లా మా మీద దయించి చేయమని మేము కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వం వారిని. ఆ నమ్మకంతో మేము కూర్చున్నాము. ఉద్యోగ భద్రత సచివాలయం అయినటువంటి అసెంబ్లీ దగ్గర ఈరోజు లోపల పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు సరైన వస్తువులు ఉన్నా లేకపోయినా కానీ మేము నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని బస్సులు ఎక్కించుకోపోయినా కానీ వేరే వాళ్ళ బళ్ళు ఎక్కి నెట్ల కొట్టి వచ్చి పనిచేసిన పరిస్థితి ఉంది. ఏ విధమైన వసతులు లేనప్పుడు కూడా ఇక్కడ పనిచేసాము. కరోనా కాలంలో కూడా పనిచేసాము. ప్రధానంగా ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపు ఎన్నికలు కూడా రాబోతా ఉంది. పోనీ మేము అడగలేదా అని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అడుగుతూనే ఉన్నాం శాంతియుతంగా. ఆదిమూలపు సురేష్ గారిని కలిసాము, పేరు నాని గారిని కలిసాము, అట్లాగే లోపల ఉన్న మంత్రులను కలిసాము, అధికారులను కలిసాము, సిఆర్డీ అధికారులని. వీళ్ళందరం కలిసి సార్ మమ్మల్ని కార్పొరేషన్ తీసుకోండి, ఆప్కాస్లో తీసుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదిగో తీసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికి 6 నెలల నుండి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు తప్ప తీసుకున్న పరిస్థితి లేదు. మేము ఏదైనా ఆందోళన సిద్ధమైతే ఎందుకు మీకు సాయంత్రానికి అయిపోయింది, మీరు ఆందోళన చేయొద్దు, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి నమ్మపుచ్చి మోసం చేస్తా ఉన్న పరిస్థితి అధికారులను చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇది అనే విధంగా కూడా అధికారులు మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మేము గొంతెం కోరికలు కోరతలా, మా ఉద్యోగాన్ని భద్రత కల్పించమని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మా ఉద్యోగాన్ని భద్రత కల్పించేయడం ఆప్కాస్లో చేరమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అధికారులు కొన్ని మాటలు చెప్పారు, అయ్యా ఆప్కాస్లో చేరితే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం పోతాయి అని చెప్పేసి. సరే పోయినా ఇష్టమేనండి, మాకు ఇబ్బంది ఏం లేదు, మమ్మల్ని ఆప్కాస్లో తీసుకోమని చెప్పి మేము బతిలాడుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా స్పందన అయితే లేదు. దిక్కుదోసిన పరిస్థితులు ఈరోజు ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆపకాశంలో తీసుకోవాలని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగని లేని పక్షంలో ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం. సార్, ఇంతకుముందు 4 సార్లు కూర్చున్నారు 6 నెలల్లో. 4 సార్లు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు 4 సార్లు కూర్చున్నప్పుడు అధికారులు రావటము, మేము ఇప్పుడు సాయంత్రం చేసేస్తాము, 2 రోజుల్లో చేసేస్తాం, 3 రోజుల్లో చేసేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలు నమ్మి అధికారులు కాబట్టి నమ్మి వెళ్ళిన పరిస్థితి. ఈరోజు ఇక నమ్మే పరిస్థితి కూడా మా దగ్గర లేదు, ఓపిక కూడా నశించిపోయింది. అందుకే ఇన్ని రోజులు అనేది తెలుసుకోవడానికి సిద్ధపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నుంచి మేము 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి మాకు శాలరీ పెంచాడని మేమైతే సంతోషపడ్డాం. కానీ 18 ఏళ్ళని మాకు 19 ఏళ్ళని మాకు చెప్పారు. మాకు ఇచ్చేది 12 ఏళ్ళు. 12 ఏళ్ళలో కూడా 10,400 మా చేతికి వస్తాయి. పిఎఫ్ ఈఎస్ఐ అని పోయి మాకు 10,400 చేతికి వస్తున్నాయి. మా శాలరీ పెంచారని మేము సంతోషపడ్డామే. కానీ మాకు 2,000 తీసేశారు. 12,000 శాలరీ చేశారు, 2,000 తీసేశారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము 6 నెలల నుంచి అధికారుల దగ్గరికి తిరగని చోట అంటూ లేదు. ప్రతి అధికారి దగ్గరికి తిరిగాము, అందరి చుట్టూ తిరిగాము. మేము ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నామని టైం గడుపుకుంటున్నారు. కానీ మాకైతే పని చేయట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట మా పని భద్రత కల్పించమని. మాకు ఆ పేపర్ కూడా మా దాకా రాలేదు, మాకు తెలియనిట్లేదు. మేమైతే ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ ఉద్యోగం తప్పితే మాకేం పని లేదని మేము ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నాం. మరి మా ఉద్యోగం గురించి కూడా మేము మా కుటుంబాల గురించి కూడా మేము ఆలోచించలా. కరోనా వచ్చినా కానీ ఎన్ని రోగాలు వచ్చినా కానీ కరోనా టైంలో కూడా మా బిడ్డలను కూడా మేము చూసుకోకుండా మేము వచ్చి ఇక్కడ పని చేసాం. సార్లకి మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా కొరకైతే ఏ సార్ కూడా మా పట్ల దయించి ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు. మా ఉద్యోగాన్ని గురించి మీరు న్యాయం చేస్తారని మేము ఇవాళ రోడ్డు మీద కూర్చున్నాం. మాకు ఆకలి మంట తీరట్లా. మాకు వచ్చే 10 ఏళ్ళ మా కుటుంబం గడవట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము 150 నలుగురం కూడా ఇక్కడ ఉద్యోగం కోసం మేము ఎన్ని చోట్ల తిరిగినా మాకు ఒక్కసారి కూడా మాకు న్యాయం చేయట్లా. మరి మేము ఇక్కడ ఆగితే మమ్మల్ని అయితే ఇక్కడ కూర్చోవద్దని గొడవ చేస్తున్నారు. మరి ఎంతమంది ఉండి కూడా మాకు ఎన్ని సార్ల దగ్గరికి కనీసం 6 నెలల నుంచి ఈ సార్ దగ్గర ఉంది ఆ సార్ దగ్గర ఉంది అంటున్నారు. కానీ మాకు ఒక్క చోట కూడా బయటికి పెట్టట్లా పేపరు. సార్ అయితే చెప్పాడంట, మాకైతే ఆ విషయం కూడా తెలియదు. అసలుకి పెట్టాడని తెలిసింది కానీ ఆ కాగితం కూడా మమ్మల్ని బయటకు రానిట్లా. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఇలా రోడ్డు ఎక్కాము. ఆప్కాస్లో కలుపుతామన్నారు, కలుపుతాము అని చెప్పారు. కానీ 6 నెలల నుంచి సిద్ధి గారి దగ్గర ఉందంట పేపర్. మేము 4 రోజుల నుంచి ఆడకు తిరుగుతూనే ఉన్నాం. మేము నిన్న వేరే చోటకు కూడా పోయి వచ్చాము. ఎక్కడికి పోయినా ఆ కాగితం మాకు బయటకు రాలా. ఉద్యోగ భద్రత కల్పించలేదు, ఆపాస్లో కలపలేదు. కలిపారని మాకు తెలియదు, కలపలేదని కూడా మేము నమ్ముతున్నాము. మాకు ఈ ఉద్యోగ భద్రత కల్పించమని మేము కోరుకుంటున్నాము. కలపకపోవడం కారణం ఏంటి? కారణం ఏంటంటే మాకేం తెలియదు కదా సార్. మాకు తెలియకేగా, మాకు చదువు లేదు. మేమైతే చాకరీ చేసుకొని బతుకుతున్నాము. కరోనా టైంలో మా కుటుంబాలను కూడా మేము పోషించుకోకుండా ఇక్కడికి వచ్చి మేము చాకరీ చేస్తాం. మాకు 10,000 వస్తుంటే 10,000లో మాకు ఏం చాలట్లా. నూనె ప్యాకెట్ రేట్ ఎంత ఉంది ఇవాళ? మేము కేజీ బియ్యం కూడా కొనుక్కునే స్థితిలో కూడా మేము లేము. బియ్యం 50 రూపాయలు కేజీ. మరి మేమేం చేసుకునేవి? మాకు వచ్చే 10 ఏళ్ళలో మాకేం జరిగింది? మాకు ఇప్పుడు మాకు ఇల్లు కూడా లేవు. నాకైతే ఇల్లు కూడా లేదు, నేను అద్దెకుంటున్నాను. నాకు వచ్చే 10 ఏళ్ళలో నేను ఇంటి రెంటే కట్టానా? మా కడుపు భోజనమే తినేమా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరూ అభిమానం ఉంచి ఈ 150 నలుగురు జనానికి న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. మీకు నమస్కారం. మధ్యలో ఉన్న స్లోగన్స్ గట్టి చెప్తారు. అక్కడ